విశ్వం ఎన్నో అంతుచిక్కని రహస్యాలకు నిలయం. ఆధునిక మానవుడు తన మేధస్సుతో ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. నేడు మనం ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా మన ఇంట్లో టీవీ ముందు కూర్చుని తాయితీగా చూస్తున్నాం. భూమికి వేలాది కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శాటిలైట్ల ద్వారా క్షణాల వ్యవధిలో సమాచారాన్ని మార్పిడి చేసుకోగలుగుతున్నాం. ఇదంతా ఆధునిక సాంకేతిక విప్లవం అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ సరిగ్గా 5000 ఏళ్ల క్రితం ఇలాంటి శాటిలైట్లు, ఇంటర్నెట్ కేబుల్స్, డిజిటల్ స్క్రీన్స్ లేని కాలంలోనే ఇలాంటి ఒక లైవ్ టెలికాస్ట్ జరిగిందంటే నమ్మగలమా? ఒకే సమయంలో మైళ్ల దూరంలో జరుగుతున్న భీకర యుద్ధాలు ఒక వ్యక్తి తన గదిలో కూర్చొని కళ్లకు కట్టినట్టు ఎలా చూడగలిగాడు? అసలు కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ట్రుడికి సంజయుడు లైవ్లో ఎలా చూపించాడు? ఇది కేవలం ఒక పురాణ కల్పన లేక నేటి ఆధునిక సైన్స్ చెబుతున్న క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ లాంటి అత్యున్నత సాంకేతికత? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయాణమే ఈ మన థింక్ డీప్. కాలం వెనక్కి వెళితే అది కురుక్షేత్ర మహాసంగ్రామం ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్న సమయం. ధర్మం అధర్మం మధ్య జరగబోతున్న ఆ చారిత్రక యుద్ధం కోసం అటు పాండవులు ఇటు కౌరవులు తమ సర్వశక్తులను ఒడ్డి మోహరించారు. కోట్లాది మంది సైనికులు, వేలాది రథాలు, ఏనుగులు, గుర్రాలతో కురుక్షేత్ర మైదానం దద్దరిల్లుతోంది. ఎప్పుడెప్పుడు యుద్ధ శంఖారావం పూరిస్తారా అని యావత్ భరతఖండం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఆ సమయంలో యుద్ధభూమికి మైళ్ల దూరంలో ఉన్న హస్తినాపుర రాజభవనంలో ఒక వృద్ధరాజు తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతున్నాడు. ఆయనే ధృతరాష్ట్రుడు. పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడికి ఒకవైపు తన కుమారులు యుద్ధంలో గెలవాలనే ఆశ, మరోవైపు వారి ప్రాణాలకు ఏమవుతుందో అన్న భయం. వీటన్నిటికీ మించి చరిత్రలో నిలిచిపోయే ఆ మహాసంగ్రామాన్ని తన కళ్లతో చూడలేకపోతున్నాననే తీవ్రమైన ఆవేదన ఆయన్ని కలిచివేస్తుంది. తన రక్త సంబంధీకులు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే తాను మాత్రం ఒక చీకటి గదిలో నిస్సహాయంగా కూర్చోవలసి రావడం ఆయనకు నరకప్రాయంగా మారింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆ ఇబ్బందిని గమనించిన వేదవ్యాస మహర్షి ధృతరాష్ట్రుడి వద్దకొచ్చాడు. ధృతరాష్ట్రుడి ఆవేదనను అర్థం చేసుకున్న వ్యాసుడు ఆయనకు ఒక అద్భుతమైన వరాన్ని ఇవ్వజూపాడు. ఓ రాజా, నీకు ఈ యుద్ధం చూడాలనుంటే నేను నీకిప్పుడు కంటి చూపును ప్రసాదిస్తాను. ఆ మహాసంగ్రామాన్ని నువ్వు స్వయంగా చూడొచ్చు అని వ్యాసుడు ప్రతిపాదించాడు. కానీ తన జీవితకాలమంతా చీకటికే అలవాటు పడిన ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా భయపడ్డాడు. తన సొంత కుమారులు, బంధువులు ఒకరినొకరు చంపుకునే ఆ ఘోరమైన రక్తపాతాన్ని చూడటానికి తన మనసు అంగీకరించలేదని, ఆ పాపకార్యాలను తన కళ్లతో చూడలేనని ఆయన వ్యాసుడి వరాన్ని సున్నితంగా తిరస్కరించాడు. కానీ యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆరాటం మాత్రం ఆయనలో అలాగే ఉండిపోయింది. అప్పుడు వ్యాస మహర్షి ప్రత్యామ్నాయంగా ఒక అద్భుతమైన ఏర్పాటు చేశాడు. ధృతరాష్ట్రుడికి అత్యంత నమ్మకస్తుడు, ఆయన రథసారథి మరియు మంత్రి అయిన సంజయుడికి ఓ ప్రత్యేకమైన శక్తిని ప్రతిపాదించాడు. అదే దివ్య దృష్టి. వ్యాసుడు సంజయుడితో, ఈ దివ్య దృష్టి ద్వారా నువ్వు ఇక్కడే హస్తినాపురంలో ఉండి కురుక్షేత్రంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని స్పష్టంగా చూడగలవు. పగలు రాత్రి అనే తేడా లేకుండా బహిరంగంగా జరిగేవే కాకుండా రహస్యంగా జరిగేవి కూడా నీకు తెలుస్తాయి. ఆయుధాలు నిన్ను గాయపరచలేవు, అలసట నిన్ను దరిచేరలేదు అని వరం ఇచ్చాడు. ఈ విధంగా సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధభూమిలోని ప్రతి ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించాడు. గ్రంథాల్లో ఈ దివ్య దృష్టిని ఒక అతీంద్రియ శక్తిగా, అసాధారణమైన యోగ సిద్ధగా వర్ణించారు. కానీ ఆధునిక కోణంలో చూస్తే ఇది కేవలం ఒక మాయాజాలంలా కాకుండా అత్యంత సంక్లిష్టమైన కమ్యూనికేషన్ సిస్టంలా కనిపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను మనం నేటి టెక్నాలజీతో పోల్చి చూస్తే ఇందులో 3 ప్రధానమైన పాత్రలు కనిపిస్తాయి. మొదటిది వ్యాస మహర్షి. ఈ శక్తిని లేదా సాంకేతికతను సృష్టించి బదిలీ చేసిన సోర్స్ లేదా ట్రాన్స్మిటర్ ఆయన. తన అపారమైన తపోశక్తితో లేదా నాటి అడ్వాన్స్డ్ విజ్ఞానంతో వ్యాసుడు ఒక కమ్యూనికేషన్ ఛానల్ను ఎస్టాబ్లిష్ చేశాడు. రెండవ పాత్ర సంజయుడు. వ్యాసుడు పంపిన సిగ్నల్స్ను స్వీకరించి వాటిని తన మెదడులో విశ్లేషించి స్పష్టమైన మాటలుగా మార్చి రిసీవర్ లేదా డీకోడ్ సంజయుడయ్యాడు. ఇక మూడవ వ్యక్తి ధృతరాష్ట్రుడు. సంజయుడు చెప్పే ఆ లైవ్ కామెంటరీని వింటూ యుద్ధ క్రమాన్ని అర్థం చేసుకుంటున్న ఎండ్ యూజర్. ఈ ముగ్గురి మధ్య జరిగిన ఈ నెట్వర్కింగ్ ఈనాటి బ్రాడ్బ్యాండింగ్ సిస్టమ్ వ్యవస్థకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన మరియు ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. సంజయుడి దివ్య దృష్టి అనేది కేవలం ఒక లైవ్ వీడియో మాత్రమే కాదు, అది ఒక లైవ్ ఆడియో మరియు అంతకు మించి ఒక మైండ్ రీడింగ్ టెక్నాలజీ కూడా. నేటి కాలంలో మనం డ్రోన్ కెమెరాలు, 360 డిగ్రీస్ కెమెరాలు వాడుతున్నాం. వాటి ద్వారా ఒక ప్రదేశంలో ఏం జరుగుతుందో వీడియో తీయగలం, లేదా అక్కడ మాట్లాడుకునే మాటలను ఆడియో ద్వారా రికార్డ్ చేయగలం. కానీ ఒక వ్యక్తి మనసులో ఏముందో, అతను ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడు, ఏ భయంతో వణికిపోతున్నాడు, ఏ కెమెరా కూడా రికార్డ్ చేయలేదు. కానీ సంజయుడు కురుక్షేత్రంలో కేవలం కత్తుల చప్పుడు, రథాల పరుగులు మాత్రమే చూడలేదు.
యుద్ధ ప్రారంభానికి ముందు ఇరుపక్షాల సైన్యాలను చూసి అర్జునుడు ఎంతటి మానసిక క్షోభకు గురయ్యాడు. ఆయన మనసులో తలెత్తిన సందేహాలు ఏంటో సంజయుడు ఇక్కడ కూర్చుని గ్రహించగలిగాడు. అర్జునుడి అంతరంగంలో చెలరేగిన విషాదాన్ని, దానికి కృష్ణుడిచ్చిన సమాధానాలను ఉన్నదున్నట్లుగా వినగలిగాడు. సైనికుల హృదయాల్లో భయాన్ని, వారి రహస్య ఆలోచనలను సైతం పసిగట్టగలిగాడు. అంటే సంజయుడి మెదడు కేవలం లైవ్ మరియు సౌండ్ వేవ్స్ను మాత్రమే కాదు, మనుషుల ఆలోచన తరంగాలను, బ్రెయిన్ వేవ్స్ను కూడా క్యాచ్ చేయగలిగిందన్నమాట. ఇది నేటి అత్యున్నత సాంకేతిక పరికరాల కన్నా ఎన్నో వందల రెట్లు అడ్వాన్స్లో ఉంటుంది. మరి భౌతికంగా ఎలాంటి పరికరాలు, వైర్లు, కెమెరాలు లేకుండా ఇంతటి సంక్లిష్టమైన డేటా ట్రాన్స్మిషన్ ఎలా సాధ్యమైంది? ఇక్కడే ఆధునిక భౌతిక శాస్త్రం, ముఖ్యంగా క్వాంటమ్ ఫిజిక్స్ తెరపైకి వస్తుంది. క్వాంటమ్ మెకానిక్స్లో ఒక అత్యంత విచిత్రమైన మరియు అంతుచిక్కని సిద్ధాంతం ఉంది. అదే క్వాంటమ్ ఎంటాంగ్లిమెంట్. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వంలో ఒకే మూలం నుండి ఉద్భవించిన లేదా ఒకదానితో ఒకటి అనుసంధానమైన రెండు కణాలు ఎంత దూరంలో ఉన్నా సరే వాటి మధ్య ఒక అదృశ్యమైన కనెక్షన్ ఉంటుంది. ఉదాహరణకు, ఒక కణాన్ని భూమి మీద ఉంచి దానికి ఎంటాంగిల్ అయిన మరో కణాన్ని కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మరో గెలాక్సీలో ఉంచినా సరే భూమి మీద ఉన్న కణంలో జరిగే మార్పు తక్షణమే, ఎటువంటి టైం గ్యాప్ లేకుండా రెండవ కణంలో ప్రతిబింబిస్తుంది. అంటే కాంతి వేగం కన్నా వేగంగా ఈ రెండు కణాల మధ్య సమాచార బదిలీలు జరుగుతాయి. ఈ వింతైన ప్రవర్తనను చూసి సాక్షాత్తు ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్త సైతం ఆశ్చర్యపోయారు. దీన్నే స్పూకీ యాక్షన్ అట్ డిస్టెన్స్ అని పిలుస్తారు. ఈ క్వాంటమ్ ఎంటాంగ్లిమెంట్ సిద్ధాంతాన్ని సంజయుడి దివ్య దృష్టికి అన్వయించి చూస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. కురుక్షేత్ర యుద్ధ భూమిలోని ప్రతి ఘట్టం, ప్రతి శబ్దం, ప్రతి వ్యక్తి ఆలోచనలు క్వాంటమ్ స్థాయిలో సమాచారంగా ఉంటాయి. వ్యాస మహర్షి తన తపోశక్తితో కురుక్షేత్రంలోని ఆ క్వాంటమ్ పార్టికల్స్ను హస్తినాపురంలో ఉన్న సంజయుడి మెదడులోని న్యూరాన్లతో ఎంటాంగిల్ చేశాడా? ఒకవేళ అలాంటిది జరుగుంటే యుద్ధభూమిలో జరిగే ప్రతి మార్పు, ప్రతి దృశ్యం తక్షణమే సంజయుడి మెదడులో ఒక విజువల్గా ఏర్పడుతుంది. ఇందుకు మధ్యలో ఎలాంటి భౌతిక మాధ్యమం అవసరం ఉండదు. కేవలం క్వాంటమ్ స్థాయిలో అనుసంధానం ఉంటే చాలు. నేటి శాస్త్రవేత్తలు క్వాంటమ్ కంప్యూటర్లు, క్వాంటమ్ ఇంటర్నెట్ ద్వారా ఈ ఎంటాంగ్లిమెంట్ సిద్ధాంతాన్ని ప్రాక్టికల్గా వాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ 5000 ఏళ్ల క్రితమే భారతీయ ఋషులు ఈ క్వాంటమ్ రహస్యాలను ఛేదించి వాటిని ఆచరణాత్మకంగా ఉపయోగించారా అన్నది ఆలోచించాల్సిన విషయం. దీన్ని మరింత లోతుగా విశ్లేషించడానికి నేటి ఆధునిక వైర్లెస్ టెక్నాలజీ మరియు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ వర్కింగ్ మోడల్స్ను పరిశీలిద్దాం. మనం ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు ఎక్కడో వేరే దేశంలో ఉన్న సర్వర్లోని డేటా ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ లేదా శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా మన మొబైల్కు చేరుకుంటున్నాయి. మన ఫోన్లోని రిసీవర్ ఆ సిగ్నల్స్ను డీకోడ్ చేసి మనకు స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇటీవలి కాలంలో ఎలాన్ మస్క్ లాంటి టెక్ దిగ్గజాలు న్యూరాలింక్ వంటి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ను టెక్నాలజీను అభివృద్ధి చేస్తున్నారు. దీని ద్వారా మనిషి మెదడులో ఒక చిన్న ఎలక్ట్రానిక్ చిప్ అమర్చి ఆ మెదడును నేరుగా కంప్యూటర్కు లేదా ఇంటర్నెట్కు కనెక్ట్ చేస్తున్నారు. తద్వారా మనిషి ఏం మాట్లాడకుండానే, ఇలాంటి కీబోర్డ్ వాడకుండానే కేవలం ఆలోచనల ద్వారా కంప్యూటర్ను ఆపరేట్ చేయగలడు. ఈ న్యూరాలింక్ టెక్నాలజీ వెనుక ఉన్న ప్రాథమిక సూత్రం ఏంటంటే, మన మెదడులోని న్యూరాన్లు విద్యుత్ సంకేతాల ద్వారా మాట్లాడుకుంటాయి. ఆ సంకేతాలు చదివి డేటాను మార్చడమే ఈ చిప్ చేసే పని. మరి వ్యాస మహర్షి సంజయుడి మెదడును ఒక ఆర్గానిక్ బయో రిసీవర్గా మార్చాడా? ఇలాంటి సిలికాన్ చిప్స్, ఎలక్ట్రానిక్ వైర్లు అవసరం లేకుండానే కేవలం ఒక మంత్రం లేదా యోగ ప్రక్రియ ద్వారా సంజయుడి మెదడు కురుక్షేత్రంలో బయోమాగ్నెటిక్ ఫీల్డ్తో ట్యూన్ అయ్యేలా చేశాడా? రేడియోలో మనం ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ సెట్ చేయగానే ఆ ఛానల్ ప్రోగ్రాం ఎలా వస్తుందో అలాగే సంజయుడి మెదడును కురుక్షేత్రం అనే ఫ్రీక్వెన్సీకి వ్యాసుడు ట్యూన్ చేసి ఉండొచ్చు. దీనివల్ల సంజయుడి కళ్ళు ఒక రిమోట్ స్క్రీన్ లాగా, అతని చెవులు సెన్సిటివ్ మైక్రోఫోన్స్లా పనిచేసి ఉండొచ్చు. ఈ విధంగా ఆలోచిస్తే దివ్య దృష్టి అనేది కేవలం ఒక మ్యాజిక్ కాదు, అది నేటి న్యూరాలింక్ లాంటి టెక్నాలజీలకే ఒక తాత లాంటిదని చెప్పొచ్చు. అయితే ఈ విషయాల చుట్టూ ఎన్నో వివాదాలు, భిన్నమైన వాదనలు ఉన్నాయి. కొందరు పరిశోధకులు మరియు చారిత్రక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మహాభారత కాలంలో భారతదేశంలో అత్యంత ఆధునికమైన భౌతిక సాంకేతిక పరికరాలు ఉండేవని, విమానాలు, అణుబాంబులు వాడేవారని, అలాగే ఈ దివ్య దృష్టి కూడా ఏదైనా హైటెక్ గ్యాడ్జెట్ అయి ఉండొచ్చని నమ్ముతున్నారు. కాలక్రమంలో వచ్చిన ప్రకృతి విపత్తుల వల్ల ఆ సాంకేతికత పరిజ్ఞానం, ఆ పరికరాలు నాశనమైపోయి ఉండొచ్చని వాదిస్తున్నారు. కానీ ఆధ్యాత్మిక గురువులు, యోగులు ఈ వాదనను అంగీకరించరు. వారి దృష్టిలో ప్రాచీన భారతదేశపు విజ్ఞానం భౌతిక యంత్రాలపై ఆధారపడి లేదు. అది పూర్తిగా మానవ శరీరంలోని నిగూఢ శక్తులపై, ఆత్మశక్తిపై ఆధారపడి ఉంది. నిరంతర ధ్యానం, కఠినమైన యోగ సాధన ద్వారా మనిషి తనలోని కుండలిని శక్తిని జాగృతం చేయగలిగితే అతడి చైతన్యం విశ్వచైతన్యంతో అనుసంధానం పొంది అన్నీ సాధ్యపడతాయట. ఇలాంటి స్థితికి చేరుకున్న వ్యక్తికి కాలం, దూరం అనే భౌతిక పరిమితులు ఉండవు.
దీన్నే యోగ శాస్త్రంలో అష్టసిద్ధులు అని పిలుస్తారు. వ్యాస మహర్షి లాంటి గొప్ప తపస్వి తనలోని సిద్ధిని కొంతకాలం పాటు సంజయుడికి బదిలీ చేయడం ద్వారా ఈ అద్భుతం జరిగిందని వాళ్ళంటున్నారు. కారణం ఏదైనప్పటికీ ఈ దివ్య దృష్టి సంఘటన చరిత్రపై, సమాజంపై చూపించిన ప్రభావం మాత్రం మాటల్లో చెప్పలేం. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ సంజయుడు గనక కురుక్షేత్ర యుద్ధాన్ని చూడలేకపోయుంటే ఏం జరిగేది? ధృతరాష్ట్రుడికి యుద్ధ వార్తలు తెలిసేవి కావు అన్నది చిన్న విషయం. కానీ ప్రపంచానికి జరిగిన అతిపెద్ద నష్టం మరొకటి ఉండేది. అదే భగవద్గీత. అవును, ఒకవేళ సంజయుడు లేకపోతే ఈరోజు మనకు భగవద్గీత దొరికేది కాదు. యుద్ధభూమిలో అర్జునుడికి కృష్ణుడు చేసిన గీతోపదేశాన్ని, అర్జునుడికి కృష్ణుడు చూపించిన ఆ అద్భుతమైన విశ్వరూప దర్శనాన్ని ఉన్నదున్నట్లు చూసి రికార్డ్ చేసిన తొలి వ్యక్తి సంజయుడు. కృష్ణుడు చెప్పిన ప్రతి దాన్ని, ప్రతి శ్లోకాన్ని సంజయుడు తన మెదడులో భద్రపరిచి దాన్ని ధృతరాష్ట్రుడికి వివరించాడు. ఆ తరువాతనే వ్యాస మహర్షి మహాభారతం రాస్తున్నప్పుడు ఆ భగవద్గీతను అందులో గ్రంథస్థం చేశాడు. అంటే ఈ ప్రపంచానికి హిందూ తత్వశాస్త్ర సారాంశాన్ని, జీవిత పరమార్థాన్ని అందించిన అత్యున్నత డాక్యుమెంటేరియన్ సంజయుడే. 18 రోజుల పాటు సాగిన ఈ మహాసంగ్రామంలో ప్రతి మలుపును, ప్రతి వీరుడి పరాక్రమాన్ని ఒక సాక్షిగా నిలబడి ప్రపంచానికి అందించిన ఘనత సంజయుడిదే. చివరిగా సంజయుడి దివ్య దృష్టి మనకు ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తుంది. టెక్నాలజీ అంటే ఏంటి? అది కేవలం ఇనుము, రాగి వైర్లు, సిలికాన్ చిప్స్ మరియు ప్లాస్టిక్ బాక్సులకే పరిమితమైందా? కానే కాదు. బహుశా ఈ భూమి మీద ఉన్న అత్యంత అద్భుతమైన, సంక్లిష్టమైన యంత్రం మానవ శరీరం. మన మెదడులోని బిలియన్ల కొద్దీ న్యూరాన్లు, వాటి మధ్య జరిగే డేటా ప్రాసెసింగ్ వేగాన్ని నేటి ఏ సూపర్ కంప్యూటర్ కూడా మ్యాచ్ చేయలేకపోతోంది. ఈరోజు సైన్స్ భౌతికమైన పరికరాలను తయారు చేస్తోంది. కానీ భవిష్యత్తులో ఈ సైన్స్ మరింత ముందుకు వెళితే మనుషులు కూడా ఎలాంటి మొబైల్ ఫోన్లు లేకుండా, ఎలాంటి ఇయర్ ఫోన్స్ లేకుండా కేవలం తమ ఆలోచనల ద్వారా ఒకరికొకరు టెలిపతి ద్వారా మాట్లాడుకునే రోజులు కూడా రావచ్చు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.